పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేను ఆయన ఒక సెన్సేషన్. ఆయన మూవీ వస్తుందంటేనే ఆ క్రేజ్ బజ్ వేరే రకంగా అయితే ఉంటుంది. అసలు ఓపెనింగ్ డే నంబర్ ఆఫ్ రికార్డ్స్ పెట్టిన హీరో. అలాగే ఇలాంటి ఓపెనింగ్స్ తేవాలి, ఇలాంటి కలెక్షన్స్ తేవాలి అని చెప్పేసి టాలీవుడ్కి రుచి చూపించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనమాట. సో ఆయన దగ్గర నుంచి చాలా కాలంగా మనకు మూవీ అయితే లేదు. సో హరిహర వీరమల్లు అయితే మనకు త్వరలో రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే కంటిన్యూగా మనకైతే వస్తున్నాయి. ఎంఎం కీరవాణి ఆస్కార్ అవార్డు తర్వాత హరిహర వీరమల్లుతో అయితే గట్టిగా అయితే రాబోతున్నారు. సో మనకి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ అయితే వచ్చింది. ఇది హీరోయిన్ మీద ఉండే సాంగ్ అనమాట. అన్ని లాంగ్వేజెస్లో అయితే మనకైతే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అలాగే అన్ని ఆ లాంగ్వేజెస్లో కూడా ఈ సాంగ్ ప్రోమో కూడా అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో మరి ఈ సాంగ్ తెలుగు రియాక్షన్ చూసి ఆ తర్వాత మిక్స్డ్గా మనం తెలుగు, హిందీ, అలాగే తమిళ్, కన్నడ ఈ 4 లాంగ్వేజెస్ కలిపి ఒక 30 సెకండ్స్ ఒక గ్లింప్స్ అయితే ఉందన్నమాట. సో అది కూడా అయితే చూద్దాం. ఏ లాంగ్వేజ్లో ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనకు చిన్న అవగాహన కోసం. సో ఎంఎం కీరవాణితో పాటు దీంట్లో మనకు వచ్చేసి నిధి అగర్వాల్ అయితే యాక్ట్ అయితే చేస్తున్నారు. సో అలాగే మనకు వచ్చేసి డైరెక్టర్ వచ్చేసి ఇద్దరు డైరెక్టర్లు అనమాట. సో క్రిష్ జాగర్లమూడి ఈ సబ్జెక్ట్ నుంచి తప్పించుకున్న తర్వాత ఇంకొకరైతే వచ్చి యాడ్ అయితే అయ్యారు. ఆ డైరెక్టర్ ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో అలాగే మనకి అనసూయ కూడా అయితే దీంట్లో అయితే ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ సాంగ్ ఎలా ఉందో ఏంటో అనేది రియాక్షన్ అయితే చేద్దాం. మీరు పవన్ అన్న ఫ్యాన్స్ అయితే జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బీట్ ఎక్సలెంట్గా ఉంది. పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ పేరు నుంచి ఫైర్ వస్తుంది. బా వాట్ ఏ స్వాగ్ అండి. నడిచేటప్పుడు ఆ ఫింగరు ఆ స్వాగు, ఆ కర్ర తిప్పడం, మీసం తిప్పడం, అదిరిపోయింది. బీట్ అయితే అదిరిపోయింది. ఆ స్వాగ్, సాంగ్, పవన్ అన్న విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ కలర్ ఫ్రేమింగ్ కావచ్చు, అన్నీ ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. భారీ విజువల్స్, భారీ సెట్, అలాగే కలర్ఫుల్ ఫ్రేము, అక్కడ మనకి యాక్టర్స్ కావచ్చు, పవన్ అన్న స్వాగ్ కావచ్చు, ఆ స్టైలింగ్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్ కావచ్చు, అన్నీ వచ్చేసి ఎక్స్ట్రీమ్గా అయితే ఉన్నాయన్నమాట. పాన్ ఇండియాగా లేట్గా సినిమాని రిలీజ్ చేస్తున్నా, లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ అన్న అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. చాలా కాలం తర్వాత వస్తున్న మూవీ ఇది. సో మనకి అసలు చూస్తేనే కన్నుల పండగలాగా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా సాంగ్ గురించి కానీ చూసినట్లయితే ఆ బీట్ కావచ్చు, మనకి బీట్ వస్తుంది కదా స్టార్టింగ్లో కావచ్చు, ఆ లిరిక్స్ కావచ్చు, సో ఆ వాయిస్ కావచ్చు, అన్నీ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి కదా, అవి కూడా మనమైతే ఒక్క 30 సెకండ్స్లో అయితే విందాము. హిందీ, సో ఏమైనా స్వాగ్ వేరే పవన్ అన్నది. ఇది ఏ లాంగ్వేజో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్. అన్ని లాంగ్వేజెస్లో సాంగ్ అయితే అదిరిపోయింది. నాకైతే ఎక్సలెంట్గా ఈ సాంగ్ అనేది అయితే నచ్చిందనమాట. సో ప్రోమోనే ఇలా ఉందంటే ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో అయితే చూడాలన్నమాట. సాంగ్ గురించి నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో మరి మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.